Time for another Shilparamam trip because they have a Gujarati festival going on. Let's go check it out. హలో. సో తిరుపతి ట్రిప్ వెళ్ళే ముందు ఒక 1 డే ముందు శిల్పారామం ఎగ్జిబిషన్కి వెళ్ళాను నేను. సో ఎగ్జిబిషన్ ఉందని చెప్పి ప్రత్యేకంగా వెళ్ళాను, బట్ కొన్ని పర్మనెంట్ స్టాల్స్ కూడా ఉన్నాయి, లైక్ దిస్ యాక్సెసరీ స్టాల్. ఇవన్నీ గుజరాత్ ఎగ్జిబిషన్ అప్పుడువి. దే ఆర్ సో బ్యూటిఫుల్. మళ్ళీ నారాయణపేట్ కాటన్ కూడా పర్మనెంట్ స్టాల్ సెంటర్లో ఉంటుంది. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఇంగ్లీష్ ఛానల్లో, మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. సో అలా ఒక క్విక్ శిల్పారామం ట్రిప్కి వెళ్ళేసి దెన్ వచ్చి ఆ వీడియో షూట్ చేసి మొత్తం హడావిడిగా ప్యాక్ చేసుకున్నాను నేను తిరుపతికి. సో తిరుపతి ఒక షార్ట్ ట్రిప్ అనమాట. అండ్ నేను వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుంది, ఎప్పుడో లైక్ మేబీ ఐ థింక్ 10-15 years అయిపోయింది. సో దిస్ ఇస్ అ స్పెషల్ ట్రిప్ బికాస్ మా డాడ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు అండ్ వీ వర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. సో ఐ కేమ్ బ్యాక్ హోమ్, కొంతసేపు బెల్లాతో చిల్ అయ్యి ప్యాక్ చేసేసుకొని నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాము. సో ఇట్ వాజ్ లైక్ అ సూపర్ ఎర్లీ ఫ్లైట్. అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సో ఎవ్రీథింగ్ ఇన్ తిరుపతి వాజ్ లైక్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. మొత్తం గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు, కింద తిరుపతిలో కానీ పైన తిరుమలలో. ద హైజీన్ అండ్ క్లెన్లీనెస్ దట్ దే మెయింటైనింగ్. ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ దారిలో ఆగి బ్రేక్ఫాస్ట్ చేసాము అండ్ ఫుడ్ ఎంత బాగుందంటే ఐ కాంట్ టెల్ యూ. సో ఇడ్లీ అండ్ ఆల్ తిని మళ్ళీ ఐ ట్రైడ్ ద రవ దోశ ఆల్సో. తర్వాత టెంపుల్కి వెళ్ళాము. వన్ థింగ్ ఐ నోటిస్డ్ ఇస్ ఇక్కడ యానిమల్స్ అన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. డాగ్స్కి కూడా ఐ థింక్ చాలా మంది వచ్చే భక్తులు అందరూ ఎవరు ఫుడ్ పెడతారు కదా. సో కింద పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దెన్ వీ స్టార్టెడ్ ఆఫ్ టు తిరుమల. అండ్ వెదర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇట్ వాజ్ డ్రిజ్లింగ్ మధ్యలో. సో మేము ఆల్మోస్ట్ పైన తిరుమల వెళ్ళిన తర్వాత ఇట్ స్టార్టెడ్ పోరింగ్. సో ద వెదర్ వాజ్ సో బ్యూటిఫుల్. కింద నుంచి అలిపిరి దగ్గర నుంచి చూస్తుంటే ఇట్లా ఫాగీగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. కింద టెంపుల్ బయట క్విక్లీ ఐ గాట్ దీస్ రింగ్స్ ఫర్ 20-30 రూపీస్కి ఐ గాట్ 3 rings. ఈ పింక్ స్టోన్ది చాలా నచ్చింది నాకు. ఇంకా ఇయర్ రింగ్స్ ఇట్లా చాలా కనిపించినాయి, కానీ ఈ షాప్ చేయడానికి కుదరలేదు బికాజ్ వాళ్ళ దగ్గర చేంజ్ లేదు అండ్ ఫోన్ తీసుకుని అది ఎక్కడో పెట్టాము. ఇట్లా హడావిడిగా వి వెంట్ ఆఫ్. ఇలా మేము పైకి రీచ్ అవ్వగానే ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వెరీ బ్యూటిఫుల్. కాకపోతే కొంచెం అక్కడ తిరగడము అండ్ అకామిడేషన్ ఎత్తుక్కోవడం అట్లా కొంచెం ఇట్ వాజ్ అ లిటిల్ డిఫికల్ట్. దెన్ వీ క్విక్లీ గాట్ రెడీ అండ్ వెంట్ ఆఫ్ ఫర్ దర్శనం. మేము ఎయిర్పోర్ట్లోనే శ్రీవాణి దర్శనంకి టికెట్స్ తీసుకున్నాము. తిరుమల గోయింగ్ ఫర్ దర్శనం. Didn't bring a dupatta, so I had to pick up something and I found an exact match. Now we're going compulsory అంటే ఈ సేమ్ కలర్లో నాకు కండువా టైప్ ఆఫ్ థింగ్ దొరికితే అది వేసుకున్నాను. దర్శనము చాలా బాగా జరిగింది. శ్రీవాణి దర్శనం అంటే అంత దగ్గరగా తీసుకెళ్తారని ఐ డిడ్ నాట్ నో. సో ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కరెక్ట్గా లోపలికి వెళ్తుంటే పడడం స్టార్ట్ అయింది. సో చాలా లైక్ మూవీ లాగా ఒక మ్యాజికల్గా ఉండింది. బయటికి వచ్చి ఇంకా అన్నదానం దగ్గరకు వెళ్ళాము. ఇక్కడ కూడా ఫుడ్ వాజ్ సో గుడ్, సో టేస్టీ. నేను వీడియోస్ చూసాను ఇక్కడ క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారని, కానీ చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను. ఇట్ వాజ్ సో గుడ్. నెక్స్ట్ డే ఒక క్విక్ ట్రిప్ మళ్ళీ కింద తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి దగ్గరలో ఉన్న లలిత ఆశ్రమానికి వెళ్ళాము. ఇక్కడ కూడా ద గ్రీనరీ అండ్ ఆశ్రమం సో బ్యూటిఫుల్. ఎంత గ్రీనరీ ఉందంటే ఐ కాంట్ టెల్ యూ. జస్ట్ లుక్ ఎట్ దిస్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఇక్కడ ఒక కవ్ ఉంది. ఆశ్రమాల్లో యూజువల్గా కవ్ ఉంటుంది కదా, దట్స్ వన్ వెరీ నైస్ థింగ్. అండ్ ఆల్సో ఎవరు వెళ్ళినా సరే తప్పకుండా భోజనం పెడతారు. సో యాక్చువల్గా మై పేరెంట్స్ ఆర్ వెరీ స్పిరిచువల్, వెరీ అమ్మ బుక్స్ రాస్తారు. సో very frequently all my childhood I used to go to different pilgrimages with them. So ikkada bhojanam chesin tarvata it was just straight up to the airport, but
ఫుడ్ అగైన్ చాలా అమేజింగ్గా ఉంది అండ్ వీ హ్యాడ్ అ ప్లెజెంట్ డిస్కషన్ హియర్ ఎట్ లలిత ఆశ్రమం అండ్ ఆశ్రమం మీకు అనిపిస్తుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో దాట్ వాజ్ ఆర్ క్విక్ ట్రిప్ టు తిరుపతి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. ఫన్నీగా ఫీల్ అవుతున్నా అని వీడియోస్.